మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శౌర్యని డిశ్చార్జ్ చేయడంతో ప్రమీల, రవీందర్ ఇద్దరు ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇక రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది. శౌర్యకి సేవలు చేయటం, నీళ్లు తాగించడం, దగ్గరుండి టాబ్లెట్స్ వేయడం, దగ్గరుండి తినిపించడం. ఇక శౌర్య రామలక్ష్మి అలా ప్రేమగా తనకి సేవలు చేస్తుంటే సంతోషంగా ఇక ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు. సార్ ఏడవకండి సార్ అని రామలక్ష్మి శౌర్య కన్నీళ్ళని తుడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి తన ఒడిలో శౌర్యని పడుకోబెట్టుకొని ఇక అలా శౌర్యని చొక్కొట్టడం మొత్తం కూడా శౌర్య ఊహించుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న రవీందర్ అక్కడికి వస్తాడు. రే శౌర్య, శౌర్య లే శౌర్య అని పిలుస్తూ ఉంటాడు. రామ రాలేదా, రామ నాకు సేవలు చేయలేదా అని రామలక్ష్మిని తలుచుకొని శౌర్య అయితే ఇక బాధపడుతూ ఉంటాడు. రే రామలక్ష్మి రాలేదురా, నువ్వు ఇక్కడే ఉన్నావు, మన ఇంట్లో ఉన్నావు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అస్మిత ఇక లగేజ్ పట్టుకొని సూట్ కేసుతో సహా అక్కడికి వచ్చేస్తుంది. ఆ రాక్షసి హాస్పిటల్లోనే కాదు, నేరుగా ఇంటికి లగేజ్ పట్టుకొని వస్తుంది. నాన్న, ఆ రాక్షసిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేసేయండి నాన్న, ఆ రాక్షసి ముఖం కూడా నాకు చూడటం ఇష్టం లేదు అని శౌర్య అంటూ ఉంటాడు. ఏంటి శౌర్య సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఆ రామలక్ష్మి మిమ్మల్ని అసహించుకొని దూరం పెట్టేస్తూ ఉంటే మీరు నన్ను దూరం పెట్టేస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అస్మిత ఇక మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఉంటుంది. చూడు, నీ మొహం కూడా చూడటం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా, లేదంటే నేనే గెంటేస్తాను. నాన్న, తన్ని గెంటేయండి అని శౌర్య ఇక కోప్పడుతూ ఉంటాడు. శౌర్య సార్, నేను ఎక్కడికి వెళ్ళను. నేను చచ్చినా బతికినా మీతోనే జీవితం పంచుకోవడానికి లగేజ్తో సహా ఇక్కడికి వచ్చేసాను. మీరు పొమ్మన్నా కూడా నేను ఎక్కడికి వెళ్ళను సార్, నేను ఇక్కడే ఉంటాను అని అస్మిత అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఎవరు, ఇక్కడ ఉండటానికి నీ ఏం హక్కు ఉంది, నువ్వు వెళ్తావా లేదా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. శౌర్య సార్, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మన ఇద్దరికి పెళ్ళి కూడా అయిపోయింది సార్. ఇప్పుడు నేను మీ భార్యని సార్, కాబట్టి మీరు నన్ను వెళ్ళమనే హక్కు మీకు లేదు సార్ అని అంతకుముందు శౌర్య చేతితో తన నుదుటిపై బొట్టు పెట్టించుకున్న సంఘటనని అస్మిత చెప్తూ ఉంటుంది. అది మనకి చూపిస్తూ ఉంటారు. ఏంటి అని శౌర్య అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవును, ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం, నేను మీ భార్యని, ఈ ఇంట్లో ఉండే హక్కు నాకుంది అని అస్మిత బలవంతంగా శౌర్య ఇంట్లో తిష్టపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని శౌర్య అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు.